గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 241st డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని బడ్జెట్ వల్ల లాభపడినున్న స్టాక్స్ లిస్ట్ అండ్ దాంతో పాటుగా ఈవీ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీస్ తో లాభపడినున్న స్టాక్ గురించి, అదే కాకుండా మార్కెట్ లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 813 పాయింట్స్ పెరిగి 58,014 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 237 పాయింట్స్ పెరిగి 17,339 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.52% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.04% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ 0.76% పెరిగింది. వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ఫ్రైడే నుంచి గొంతు బాగా పట్టేసింది, సో దానివల్ల ఈ రోజు వీడియోలోని మీకు వాయిస్ లో చేంజ్ కనిపిస్తుండొచ్చు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. నెక్స్ట్ రేపు మన యూనియన్ బడ్జెట్ ఉండబోతుంది కదా, సో ఈ బడ్జెట్ ద్వారా లాభపడే స్టాక్స్ అని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ లోని వీళ్ళు బడ్జెట్ ద్వారా లాభపడే సెక్టర్స్ అండ్ ఆ సెక్టర్స్ లోని స్టాక్స్ ని కూడా ఇచ్చారు. వాటిని చూసినట్లయితే వీళ్ళు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ని మెన్షన్ చేస్తూ ఈ సెక్టర్ లోని టాప్ 30 కంపెనీస్ 2021 ఇయర్ లోని 36% వరకు పెరిగాయని, 2009 నుంచి చూసినట్లయితే ఇదే బెస్ట్ గా చెప్తున్నారు. దీనికి రీజన్ గవర్నమెంట్ జాబ్స్ క్రియేషన్ కోసం అండ్ గ్రోత్ ను బూస్ట్ చేయడానికి పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే చేస్తుందో దాని వల్ల ఈ సెక్టర్ లాభపడుతుందని, అండ్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఈ సెక్టర్ రిలేటెడ్ గా హైయర్ స్పెండింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ ఈ సెక్టర్ లో వీళ్ళు పిక్ చేసిన టాప్ పిక్స్ పాలీక్యాబ్ ఇండియా, హెచ్జీ ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ అదర్ కంపెనీస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ సెకండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఈవీ సెక్టర్ ని మెన్షన్ చేస్తూ గవర్నమెంట్ కంటిన్యూస్ గా మన కంట్రీలోని ఈవీ అడాప్షన్ ని పెంచడానికి ట్రై చేస్తుంది కదా, సో ఈవీ అడాప్షన్ ని పెంచడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ జనరేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ ఈ సెక్టర్ లోని వీళ్ళ టాప్ పిక్స్ మారుతి సుజుకి, టాటా పవర్, అదాని గ్రీన్, టాటా మోటార్స్ అండ్ అదర్ కంపెనీస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ థర్డ్ రూరల్ అండ్ అగ్రికల్చర్ సెగ్మెంట్ ని మెన్షన్ చేస్తూ ఫార్మింగ్ అండ్ రూరల్ ఏరియాస్ లోని వేరియస్ అనలిస్ట్స్ కంటిన్యూస్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ కన్స్యూమర్ గుడ్ కంపెనీస్ ఏవైతే హైయర్ ఇన్పుట్ కాస్ట్ తో స్ట్రగుల్ అవుతున్నాయో అగ్రికల్చర్ స్పెండింగ్ పెంచినట్లయితే వాటికి బెనిఫిట్ అవుతుందని, అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ కూడా సబ్సిడీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తూ ఈ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు టాప్ పిక్స్ చూసినట్లయితే పిఐ ఇండస్ట్రీస్, ధనుక అగ్రిటెక్, ర్యాలీస్ అండ్ అదర్ కంపెనీస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ చివరిగా హెల్త్ కేర్ అండ్ ఫార్మా సెక్టర్ ని మెన్షన్ చేస్తూ ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని గవర్నమెంట్ తన స్పెండింగ్ ని ఇంక్రీజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ దాంతో పాటుగా ఇండివిజువల్స్ ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ట్యాక్స్ రిలీఫ్ కూడా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ ఈ సెక్టర్ లో వీళ్ళు టాప్ పిక్స్ చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్, నారాయణ హెల్త్ కేర్, షాల్బీ అండ్ అదర్ కంపెనీస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇండివిజువల్స్ కొనే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ రిలీఫ్ గనక పెంచినట్లయితే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు కదా, దట్ విల్ బెనిఫిట్ టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్. బట్ వాళ్ళు ఇక్కడ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు ఇమామి లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 3rd ఫిబ్రవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు ఎంఎంటీసీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. సిఎన్బిసి న్యూస్ యాంకర్ దీని రిలేటెడ్ గా ఏం ట్వీట్ చేస్తున్నారంటే, టాటా గ్రూప్ వాళ్ళు టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ త్రూ నీలాచల్ ఇస్పాట్ రిలేటెడ్ గా బిడ్ వేసినట్లు, అండ్ ఈ బిడ్ ని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వాళ్ళు విన్ అయినట్లు, అండ్ ఈ నీలాచల్ ఇస్పాట్ లో చూసినట్లయితే ఎంఎంటీసీ వాళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్. వీళ్ళకి నీలాచల్ ఇస్పాట్ దగ్గర నుంచి రావాల్సిన పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బిడ్ విన్నర్ అయిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి రానున్నాయి. అండ్ ఈ నీలాచల్ ఇస్పాట్ యొక్క టోటల్ డ్యూస్ చూసినట్లయితే 4,116 crores. అందులో వీళ్ళు పే చేయాల్సినటువంటి మెజారిటీ డ్యూస్ ఎంఎంటీసీకే ఉన్నాయి. సో త్వరలోనే ఎంఎంటీసీకి ఈ డ్యూస్ క్లియర్ అవునున్నాయి అనమాట. ఈ అప్డేట్ రాగానే ఎంఎంటీసీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనబడి ఈ రోజు సెషన్ లో 9.35% పెరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎయిర్టెల్ వాళ్ళు బెంగళూరు బేస్డ్ టెక్నాలజీ స్టార్ట్అప్ అయిన లావెల్లీ నెట్వర్క్స్ లోని 25% ఈక్విటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లు, అండ్ ఈ లావెల్లీ నెట్వర్క్స్ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది నేషన్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ని ఈ కామర్స్ నెట్వర్క్స్ కి కనెక్ట్ చేసిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు అదానీ విల్మర్ ఐపీఓ క్లోజ్ అయింది. ఈ ఐపీఓ ఓవరాల్ గా 18.33 టైమ్స్ సబ్స్క్రైబ్ అయినట్లయితే దీనిలో క్యూఐబీ కేటగిరీ 6.04 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 59.40 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలోని 4.14 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. 17th జనవరి రోజున ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వీళ్ళ ఎండిఎఫ్ ప్లాంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ని టెంపరర్లీ క్లోజ్ చేశారు. ఈ ప్లాంట్ లోని మ్యాట్ హీటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత
29th జనవరి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ రెజ్యూమ్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్స్క్లూజివ్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా, ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం JHU's నోవెల్ టార్గెట్ అండ్ టెక్నాలజీని డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఆల్కెమ్ ల్యాబొరేటరీ స్టాక్ 3.57% పెరిగింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మార్నింగ్ నుంచి హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ లోని B80 బ్లాక్ నుంచి నేచురల్ గ్యాస్ ని సెల్ చేయడానికి ఈ బిడ్డింగ్ ద్వారా ప్రపోజల్స్ ని ఇన్వైట్ చేస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లోని HOEC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ బిడ్డింగ్ ని కండక్ట్ చేయడానికి వీళ్ళు MSTC ని ఎంగేజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ USA సబ్సిడరీ కంపెనీ అయిన గ్రాన్యువల్స్ ఫార్మాసిటికల్స్ లోని జనవరి 24th నుంచి 28th వరకు US FDA వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ చేసినట్లుగా, అండ్ ఈ ఫెసిలిటీ దగ్గర నుంచి వీళ్ళు అప్లై చేసినటువంటి 2 ప్రొడక్ట్ అప్లికేషన్స్ యొక్క ఆడిట్ కి US FDA దగ్గర నుంచి 3 మైనర్ అబ్జర్వేషన్స్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ 11th రౌండ్ ఆఫ్ CGD బిడ్డింగ్ లో భాగంగా అదాని టోటల్ గ్యాస్ వాళ్ళు 14 న్యూ జియోగ్రాఫికల్ ఏరియాస్ లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడానికి లైసెన్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ నెంబర్స్ అనౌన్స్ చేయడంతో పాటు వీళ్ళ ప్రెజెంటేషన్ లోని చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 59% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని 125% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 22% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 32% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 95% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 16% ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 20% ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 204 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 201 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ గురించి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో గ్రోత్ ని PTFE అండ్ కాస్టిక్ సోడా ప్రైసెస్ పెరగడం లీడ్ చేశాయని, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని న్యూ ఫ్లోరో పాలిమర్స్ 41% గ్రోత్ విట్నెస్ చేసిందని, అది సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే ఈ సెగ్మెంట్ లోని 17% డ్రాప్ కనిపిస్తుందని, దీనికి రీజన్ R142B అవైలబుల్ లో లేకపోవడం అండ్ వీళ్ళ రంజిత్ నగర్ ప్లాంట్ లోని ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో దానివల్ల వీళ్ళ క్యాప్టివ్ R142B కెపాసిటీ కమిషనింగ్ డిలే అయినట్లు, ఈ 2 రీజన్స్ తోని ఈ సెగ్మెంట్ లో డ్రాప్ కనిపిస్తున్నట్లుగా, అండ్ నౌ వీళ్ళ రంజిత్ నగర్ ఫెసిలిటీలోని R142B ని కమర్షియలైజ్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ లోని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వీళ్ళ క్యాపెక్స్ ప్లాన్ చూసినట్లయితే వీళ్ళు కరెంట్లీ బల్క్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఫ్లూరోపాలిమర్స్ అండ్ న్యూఎస్ ప్రొడక్ట్స్ యొక్క కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి కరెంట్లీ ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా, దీనికోసం ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని 600 crores ఇన్వెస్ట్ చేస్తున్నట్లు, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని 900 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 1000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళు బల్క్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫ్లూరోపాలిమర్స్ లోని ఎక్స్పాన్షన్స్ తో పాటు న్యూఎస్ ప్రొడక్ట్స్ లోని ఏ సెగ్మెంట్స్ లోని కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారో చూసినట్లయితే వీళ్ళు టోటల్ గా 3 న్యూఎస్ ఇండస్ట్రీ వెర్టికల్స్ లోని కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అవి చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్, సోలార్ ప్యానల్ సెగ్మెంట్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అండ్ ఎలక్ట్రోలైజర్ సెగ్మెంట్స్ లోని వీళ్ళ కెపాసిటీస్ ని యాడ్ చేయబోతున్నట్టుగా, హ్యూజ్ పొటెన్షియల్ అండ్ హైయర్ మార్జిన్స్ ని ఆఫర్ చేస్తున్న ఈ ఇండస్ట్రీస్ లో పార్టిసిపేట్ చేయడానికి గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ వాళ్ళు టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్రెజెంటేషన్ లోని ఈచ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. సో అందుకని వీళ్ళు రిలీజ్ చేసిన కంప్లీట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంటేషన్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,05,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి ప్రెజెంటేషన్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లోరోకెమికల్ సెగ్మెంట్ లో ఉన్న మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన 205 డైలీ మనీ షోలోని అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఒకవేళ చూడలేనట్లయితే ఆ వీడియోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి.
వీళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తున్నా వీళ్ళ ప్రెజెంటేషన్ లోని కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ గురించి స్ట్రాంగ్ గా కామెంట్ చేయడం అండ్ న్యూ ఏజ్ ఇండస్ట్రీ వెర్టికల్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారని చెప్పి అప్డేట్స్ చేయడంతో వేరియస్ అనలిస్టుల నుంచి స్టాక్ కి బై రేటింగ్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 10% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 240.78% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎబిటాలోని 363.37% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 324.16% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసి చూద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ కమింగ్ టు ప్యాట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 3.60 crores ప్యాట్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 12.64 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. సో వీళ్ళ రెవెన్యూస్ లో చూసినా ప్యాట్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ అండ్ రిజల్ట్స్ చూసినట్లయితే వీళ్ళ ఈ బస్ డివిజన్ లోని బోత్ రెవెన్యూస్ అండ్ రిజల్ట్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మన ప్రీవియస్ డైలీ మనీ షోస్ లో కూడా వీళ్ళకి ఈ బస్ డివిజన్ రిలేటెడ్ గా వస్తున్న ఆర్డర్స్ గురించి చాలా సార్లు అప్డేట్ చేసాం. వీళ్ళ ఈ బస్ డివిజన్ లోని కంటిన్యూస్ ఆర్డర్స్ తోని ఈ రిజల్ట్స్ లో కూడా ఆ సెగ్మెంట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒలెక్ట్రా గ్రీన్ ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ చాలా బాగున్నాయి. వీళ్ళు ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ చాలా బాగుండడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 15.38% గా ఉంది విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే పెరిగాయి, అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే రెండు తగ్గాయి. అండ్ వీళ్ళ కాసా బ్యాలెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 18% గ్రో అయింది అండ్ కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 48.31% గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో 51.59% గ్రో అయింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డెలివర్ చేసిన నెంబర్స్ డీసెంట్ గా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.